హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్షూస్ వరల్డ్ అండి. రోజు కుకింగ్ వీడియోస్ చూసి బోర్ కొడుతుంది కదా. సో ఈరోజు సరదాగా మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో దానికి నేనైతే ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తున్నాను. కొంతమంది ఎవరంటే తెలియని వాళ్ళు, యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు, యూట్యూబ్ చేస్తే ఏమొస్తుంది, అసలు యూట్యూబ్ అవసరమా, మంచిగా చదువుకొని జాబ్ చేసుకోవచ్చు కదా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అడగడంలో తప్పే లేదు. చదువుకుంటే జాబ్ చేయొచ్చు, కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ప్యాషన్ ఉంటుంది. 10th చదివి, ఇంటర్ చదివి ఇంకా తర్వాత అందరూ ఒకటే చదవాలంటే ఎవరు చదవరు కదా. చదివిన ప్రతి ఒక్కరు జాబ్ చేస్తారంటే కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది ఇంకోటి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. నాకంటే యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్. సో ఇంట్లో కూర్చొని మనీ ఎర్న్ చేసే ఆప్షన్ ఉంది. సో ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి సో ఈ ప్లాట్ఫామ్ని నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్, యూట్యూబ్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఉందండి. గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళకి మంచిగా ఉంటుంది, చెడుగా యూజ్ చేసుకునే వాళ్ళకి చెడుగానే ఉంటుంది. సో యూట్యూబ్ వల్ల జాబ్ చేస్తే శాలరీ ఎలా ఎర్న్ చేస్తామో యూట్యూబ్ వల్ల కూడా మనం అమౌంట్ అలానే ఎర్న్ చేస్తామన్నమాట. సో ఎవరు ఊరికే కుకింగ్ వీడియోస్ 10 నిమిషాలు అయిపోయి వంటని అరగంట సేపు ఎవడన్నా చేస్తారా చెప్పండి? ఉపయోగం లేనిది ఎవ్వరు యూట్యూబ్లోకి రారండి. సో యూట్యూబ్ వల్ల మనకి అమౌంట్ అయితే వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి. సో మన వీడియోస్ అవుట్పుట్ బాగుండాలి, మనం చేసే కంటెంట్ అనేది జనాలకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలన్నమాట. సో మనం ఇచ్చే పిక్చర్ క్వాలిటీ కానీ, మనం ఇచ్చే కంటెంట్ కానీ అట్లా. సో అందుకే ఈ మధ్యకాలం చాలా మంది కూడా యూట్యూబ్ అని అయితే స్టార్ట్ చేశారనమాట. సో యూట్యూబ్ గుడ్డా బ్యాడా అంటే మీరేం చెప్తారు? అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. యూట్యూబ్ స్టార్ట్ చేయడం, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఇదంతా ఒకరు చెప్పరండి. మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా లాగిన్ అవ్వాలి, A to Z మొత్తం మీరు ఒక్కసారి దిగారు అంటే మొత్తం వీడియోస్లో ఉంటాయి. ఎలాగా ఏంటి అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎడిటింగ్ దగ్గర నుంచి థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, అసలు యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, అందరూ చేసి పెడుతున్నారు. సో అసలు దాని గురించి అయితే అసలు బాధే లేదు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనం తీసుకునే ప్లాట్ఫామ్ అనేది మనం మంచిగా యూజ్ చేసుకుంటే సో మనకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో యూట్యూబ్ అనేది మనం యూజ్ చేసే దాన్ని బట్టి నా ఒపీనియన్ అయితే పాజిటివ్గా యూజ్ చేసే వాళ్ళకి, మంచిగా యూజ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నేనైతే అది చెప్తాను అనమాట. ఈ రోజుకి వీడియో అయితే ఇదే అండి. సో ఇది ఏం పెద్ద చెప్పాల్సిన క్వశ్చన్స్ ఏం కాదు, అది పట్టించుకోకపోతే ఏది ఉండదు. కాకపోతే కొంతమందికి దీనివల్ల యూజ్ అనేది కూడా తెలుస్తుంది అనే దాంతో ఒక చిన్న వీడియో అయితే చేశాను అనమాట. సో ఎప్పుడు కుకింగ్ వీడియోసే కాకుండా కొంచెం ఫేస్ చూపించి మాట్లాడడం, మీతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను సో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే నేను ట్రై చేస్తాను. సో యూట్యూబ్ అనేది ఒకేసారి ఎవరికి తెలియదండి. నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను అనమాట. ఎవరికి ఒకేసారి తెలీదు. వీడియోస్ చేయంగా అవుట్పుట్ అనేది మంచిగా ఇస్తారు. ఒకే రోజు ఎవరికి క్లారిటీగా రావాలి, అన్ని థంబ్నెయిల్స్ మంచిగా పెట్టాలి అంటే ఎవరికి రాదు. సో నిదానంగా నేర్చుకుంటేనే ఎవరికైనా వస్తుంది అనమాట. సో నా ఆన్సర్ అయితే ఇది. యూట్యూబ్ మీకు అవసరం అంటే డెఫినెట్గా నాకు అవసరం. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హన్షూస్ వరల్డ్.